అన్ని సీజన్స్ ఒకెత్తైతే సీజన్ 9 మరోకెత్తనే చెప్పాలి. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో 4వ వారానికి సంబంధించిన కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ జరుగుతుంది. అయితే ఈ కెప్టెన్సీ టాస్క్ లో 4 పోటీ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్, ఇమాన్యుయల్, రాము, రీతు. అయితే స్టార్ మా నుంచి తాజాగా ఒక ప్రోమో రిలీజ్ అయింది. ఆ ప్రోమోను ఒక్కసారి చూసినట్లయితే హౌస్ లో ఒక బజర్ ని ఏర్పాటు చేశారు. అయితే హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ఎవరైతే ముందుగా ఆ బజర్ ని నొక్కి ఉన్న 4లో ఎవరికైతే మీరు సపోర్ట్ గా నిలుస్తారో వాళ్ళు ఈ వారం మెగా కెప్టెన్ అవుతారంటూ బిగ్ బాస్ తెలియజేశారు. మొత్తానికి టాస్క్ కాకుండా హౌస్ లో వాళ్ళకి కెప్టెన్సీ పవర్ ఇచ్చి మొత్తానికి సరదా తీర్చారనే చెప్పాలి. అయితే ముందుగా తనూజ అయితే గనక రాముకి సపోర్ట్ చేస్తూ రాము కెప్టెన్ అయ్యుంటే బాగుంటుంది, ఎందుకంటే తనకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది. హౌస్లో కంటెస్టెంట్స్ అందరినీ కూడా బాగా చూసుకుంటాడు. ఫుడ్ విషయంలో కానీ ఏదైనా మనం ఏం చెప్పినా సరే కోపం పడ్డు. అందుకే నేను కెప్టెన్ రాము అనర్హుడని భావిస్తున్నానంటూ తనూజ ఓటు రాముకి వేసింది. ఇలా హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ ఎక్కువగా రాముకు వేయడంతో రాము మొత్తానికి 4వ వారం మెగా కెప్టెన్ అయ్యాడు. ఇక పవన్ కళ్యాణ్ ని కెప్టెన్ కాకుండా చెప్పిన రీజన్ ఏంటి అంటే, నీకు చాలా కోపం ఎక్కువ, అందులోనూ నువ్వు కెప్టెన్ అయినా సరే నువ్వు ఆ బాధ్యతలు చేపట్టలేవని, అందుకే నేను కెప్టెన్ నుంచి తొలగిస్తున్నామంటూ చెప్పుకొచ్చారు. ఇక ఇమాన్యుయల్కి చెప్పిన పాయింట్ ఏంటంటే, ఇమాన్యుయల్ నువ్వు బాగా ఆడినప్పటికీ కూడా సంజన గారు నీకు సపోర్ట్ చేస్తున్నప్పుడు సపోర్ట్ చెయ్యొద్దు, మా టీం మేము ఆడుకుంటాం, మీ టీం కోసం మీరు ఆడండి అని చెప్పకుండా మీరు సరే అనడం మాకు నచ్చలేదంటూ ఆ పాయింట్ లేవనెత్తారు. ఇక రీతుకైతే, రీతు నువ్వైతే మొత్తానికి అన్ఫిట్ అంటూ హౌస్ మేట్స్ అందరూ నిర్ణయం తీసుకోవడంతో మొత్తానికి 4వ వారం రాము కెప్టెన్ అయ్యాడు. ఏదేమైనా ఈ వారం పవన్ కళ్యాణ్, ఇమాన్యుయల్ ఇద్దరూ కూడా చాలా బాగా గేమ్ ఆడారు. మరి మీరేమంటారు అనేది కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వారం ఈ 4లో జెన్యున్గా ఎవరైతే కెప్టెన్ అయ్యుంటే బాగుండేది అనేది కూడా. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.